బ్రేకింగ్ న్యూస్ తిరుపతి జూ పార్క్ రోడ్డులో చిరుత సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. అలిపిరి నుండి జూ పార్క్ వెళ్లే రోడ్డులో వాహనదారులకు చిరుత కనిపించింది. అరవింద ఐ హాస్పిటల్ సమీపంలో చిరుత సంచరిస్తోంది. ఇక చిరుత దృశ్యాలను వాహనదారులు సెల్ ఫోన్స్ లో బంధించారు. అంతకుముందు అన్నమయ్య అతిథి భవం సమీపంలో భక్తులకు చిరుత కనిపించింది. ప్రభాహరి గోడపై కూర్చొని భయభ్రాంతులకు గురిచేసింది. అటవీ అధికారులు సైరన్స్ వేసుకుని రావడంతో అడవిలోకి పారిపోయింది. చిరుత సంచారంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. కొంతకాలంగా తిరుమల పరిసరాల్లో చిరుతలు సంచారం పెరిగింది. తిరుపతి జూ పార్క్ రోడ్డులో చిరుత సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. అలిపిరి నుండి జూ పార్క్ వెళ్లే రోడ్డులో వాహనదారులకు చిరుత కనిపించింది. అరవింద ఐ హాస్పిటల్ సమీపంలో చిరుత సంచరిస్తోంది. చిరుత దృశ్యాలను వాహనదారులు తమ సెల్ ఫోన్స్ లో బంధించారు. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఇటు ఫారెస్ట్ అధికారుల సైరన్స్ తో చిరుత ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. మళ్ళీ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నందున అటు అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అసలు అప్డేట్స్ ఏంటి? తిరుమలలో నిన్న సాయంత్రం చిరుతపులి అన్నమయ్య భవన్ కాంపౌండ్ వాళ్ళ వెనుక వైపు నుంచి వచ్చి కాంపౌండ్ వాళ్ళ మీద కూర్చొని ఉండగా అక్కడ ఉన్న సిబ్బంది గుర్తించి వెంటనే సైరన్ వేయడంతో అక్కడ నుంచి అది వెళ్లిపోయింది. అదేవిధంగా తిరుపతిలోనే అలిపిరి జూ పార్క్ రోడ్ లో కూడా చిరుతపులి రోడ్డు మీదకి రావడం, ఏదైతే అటు వాహనదారులు లైట్ వేసి హారన్ కొట్టడంతో లోపలికి వెళ్ళిపోయింది. మొత్తం మీద చిరుతపులు మరోసారి బయటికి రావడం కలకలం సృష్టిస్తుంది. అన్నమయ్య భవన్ లో నుంచి అన్నమయ్య భవన్ సమీపంలోకి చిరుత రావడంతో అక్కడ ఉన్న భక్తులు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. మొత్తం మీద అయితే చిరుతపులు తరచుగా వస్తున్నాయి పోతున్నాయి, కానీ అవి ఎవరికి హాని కలిగించవు. కొంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఏదైతే అటవీ శాఖ అధికారులతో పాటు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది హెచ్చరిస్తుంది. ప్రత్యేకంగా ఏదైతే చిరుతపులి యొక్క కదలికలను గుర్తించడానికి ప్రత్యేకంగా అధికారులు కూడా ఒక టీం ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు అధునాతనమైన కెమెరాలను కూడా అవి తిరిగే ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కాలినడక ప్రాంతంలోనే అవి దాడి చేసే అవకాశం ఉన్నందువల్ల పూర్తి స్థాయిలో అటు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు. 100 మంది భక్తులను ఒకసారి ఏదైతే గుంపుగా తీసుకెళ్లి సెక్యూరిటీ సిబ్బంది ముందు వెనక వైపు ఉంటూ భక్తులను బయట కాలినడకన తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాము. దీంతో పాటు జంగిల్ క్లియరెన్స్ చేసి ఆ ప్రాంతంలో చిరుతపుల్లి కదలికలు వెంటనే దాక్కుని ఉండడానికి వీలు లేకుండా ఏదైతే అటు పొదలను కూడా పూర్తి స్థాయిలో తొలగించారో అటు కాలినడకన 7వ మైల్ రాయి వద్ద నుంచి నరసింహస్వామి ఆలయం వరకు ఈ విధంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నాం. భక్తులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే తిరుమలలో నిన్న వచ్చిన చిరుతపులి కుక్కల కోసం వచ్చి ఉంటుంది. దీంతో అటువైపు కుక్కలకు కానీ వ్యర్థ ఆహార పదార్థాలను కూడా వేయొద్దంటూ కూడా అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా అన్నమయ్య భవన్ కింద ఉన్న హోటల్ నిర్వాహకులు ఆ ప్రాంతంలో వేస్ట్ అయిన వృధాహార పదార్థాల వల్లనే అక్కడికి చేరుకున్న కుక్కలను వేటాడడం కోసం చిరుతపులి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఆ హోటల్ నిర్వాహకులను కూడా హెచ్చరించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే చిరుతపులు ముఖ్యంగా కుక్కలను ఇష్టంగా తింటాయి. ఈ నేపథ్యంలోనే ఆ కుక్కల వేటాడడం కోసం వస్తున్న నేపథ్యంలో వృధా ఆహార పదార్థాలు ఎక్కడ వేస్తే అక్కడ కుక్కలు చేరుతుండడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. భవిష్యత్తులో ఎలాంటి వ్యర్థ ఆహార పదార్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద అయితే భక్తులు ఎవరు ఆందోళన చెందవద్దనే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థాంక్యూ దామోదర్.